మైనారిటీ బుజ్జగింపు చర్యలు ముస్లిం లీగ్ కోసం తల ఒగ్గి భారత సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టి పాకిస్తాన్ని ముక్కలు చేసి ఆ పైన వందే మాతరాన్ని కూడా పక్కన పెట్టినటువంటి ఘనత వహించినటువంటి జవహర్లాల్ నెహ్రూ గురించి పెద్ద ఎత్తున అయ్యయ్యో అన్యాయం ఆయన మహామంచోడు అని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సమాధానం ఇవ్వాల్సినటువంటి అత్యంత కీలకమైనటువంటి అంశం ఏంటంటే స్వతంత్రం వచ్చిన తర్వాత నోట్లకి సంబంధించి మన నోట్లు, పాకిస్తాన్ నోట్లు ఒక్కడి దగ్గరే ఎందుకు ముద్రించేలా చేశాం? మన పేపర్ మనం కాకుండా మన పేపర్ మీద పాకిస్తానోడు కూడా ముద్రలు మనం వాడే పేపర్ పాకిస్తాన్ కూడా వాడేటట్టు ఎందుకు పెట్టాం? పాకిస్తానోళ్ళు సుదీర్ఘకాలం పాటు కౌంటర్‌ఫిట్ కరెన్సీ ఎట్లా ప్రింట్ చేశారు? ఒరిజినల్‌గా మన నోట్లే వాళ్ళ దగ్గర నుంచి ఎట్లా వచ్చినియి? ఆ తర్వాత మన దగ్గరకి వచ్చి ఆహ్, ఏదైతే నరేంద్ర మోడీ ప్రధానయ్యాక నోట్ల రద్దు చేసి, ఆ నోట్లు తీసేసి ప్రింటింగ్ సిస్టమ్ మార్చాక ఒక్కసారిగా ఆర్థిక వ్యవస్థ ఎందుకు కుప్పకూలిపోయింది? స్వతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలు ఆర్థికంగా స్థిరంగా ఉన్న పాకిస్తాన్ నోట్ల రద్దు తర్వాత ఎందుకు కుప్పకూలిపోయింది? ఇదంతా అజిత్ దోవల్ ఆనాడే ముందే కనిపెట్టి విషయాన్ని నాడు యూపీఏ ప్రభుత్వానికి చెప్పిన మొదట ఆపి బ్యాన్ పెట్టి ఆహ్, ఆ తర్వాతన మళ్ళీ అదేది ప్రణబ్ ముఖర్జీ హయాంలో ఆ నోట్లని ఆపేశారు. ఆ కాగితం మార్చేశారు. మళ్ళీ చిదంబరం వచ్చి ఆ పాత వాళ్ళకే కాంట్రాక్ట్ ఇచ్చి పాకిస్తాన్ వాళ్ళ దగ్గరనే మనది కూడా తయారు చేయించేటటువంటి వ్యవహారం ఏదైతే ఉందో అంతకంటే పెద్ద కుంభకోణం మరేదైనా ఉంటుందా ఇది చరిత్రలో?